జలీల్ ఖాన్ తాజాగా అయోధ్య రామిరెడ్డిని గెలవగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అర్జెంటుగా వెళ్ళి ఆయన కలిసి చంద్రబాబుతో మీటింగ్ ఏర్పాటు చేశారు. జలీల్ ఖాన్కి కావాల్సింది విజయవాడ వెస్ట్ సీటు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అవకాశం లేదు, కానీ అక్కడ ముస్లింకి ఆల్రెడీ ఇచ్చేసింది వైసీపీ. ఒకప్పుడు జలీల్ ఖాన్కే ఇచ్చింది, జలీల్ ఖాన్ గెలిచాడు. తర్వాత అప్పుడు 2014లో ఆయన తర్వాత తెలుగుదేశం గూటికి చేరాడు. తెలుగుదేశం మంత్రి పదవి ఇస్తుందని ఆశించాడు, ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా తీసుకొచ్చి తెలుగుదేశం నాయకుడికి తనని శాసనమండలి చైర్మన్గా చేసి అదే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చామంటూ కవర్ చేసుకొచ్చింది. ఆ తర్వాత జలీల్ ఖాన్కి వాళ్ళ అమ్మాయికి సీటు అక్కడ ఓడిపోవడం, అక్కడ వెల్లంపల్లి గెలవడం జరిగింది. ఇప్పుడు వెల్లంపల్లి అవతలకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ముస్లింలకు ఇచ్చేయమని చెప్పి తెలుగుదేశం మీద ప్రెషర్ చేస్తే తెలుగుదేశం ఏమో అది జనసేనకి ఇస్తోంది, అక్కడ పోతిని మహేష్కి ఇస్తోంది. ఈలోపు జగన్ ఏమో వెల్లంపల్లిని తీసుకెళ్ళి విజయవాడ సెంట్రల్కి వేసి అక్కడ తీసుకొచ్చి ముస్లింకి ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తనకి ఇవ్వమని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తున్న అవ్వకపోయేటప్పటికి అయోధ్య రామిరెడ్డిని కలిశారు. ఇప్పుడు తెలుగుదేశం ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కాకపోతే కనుక తన ఎంపీ సీట్ ఏమన్నా ఎక్కడి నుంచి అన్నా నంద్యాల నుంచి కానీ అది జగన్ ఇస్తారనేది చూడాల్సి. అది ఒక ఎత్తు అయితే, ఇప్పటిదాకా ఇటు తెలుగుదేశం నుండి వైసీపీకి వచ్చినటువంటి వాళ్ళు కేసినేని నాని ముద్రబోయిన కనబడుతున్నారు. అదే సందర్భంలో అంతకుముందు ఏదైతే కైకలూరు ఎమ్మెల్యే ఇట్లాంటి వాళ్ళు కనబడుతున్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అయ్యారు కదా, ఇట్లాంటి వాళ్ళు. అదే సందర్భంలో డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీగా ఉన్నాయని టికెట్ లేదు కాబట్టి వెళ్ళిపోయారు. బాలశౌరి టికెట్ లేదు కాబట్టి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణదేవరాయలు టికెట్ లేదు కాబట్టి వెళ్ళిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన మార్చమంటే మార్చలేదు కాబట్టి వెళ్ళిపోయారు. ఇటు పక్కకి కేసినేని నాని సేమ్. వేమిరెడ్డిది ఎట్లాంటి పొజిషను, వేమిరెడ్డి మార్చమంటే మార్చలేదని వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్తే తెలుగుదేశం తను చెప్పినట్టు మార్చలేదని కేసినేని ఇటు వెళ్ళారు. రాబోయేటువంటి రోజుల్లో జనసేన తెలుగుదేశం టికెట్లు కన్ఫర్మ్ అయ్యాక ఇట్లాంటి మార్పులు అటు ఇటు జరుగుతూనే ఉంటాయి.